హలో. సోషియో ఎకనామిక్ సర్వే. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో మనం 10 చాప్టర్స్ కంప్లీట్ చేశామండి. ఇవాళ మనం 11th చాప్టర్, ఈ వీడియోలో 11th చాప్టర్ చూద్దాం. ఇది చాలా చిన్న చాప్టర్, మిగిలినవి కొంచెం కంపారిటివ్లీ పెద్ద చాప్టర్స్ అన్నమాట. మనం 7th చాప్టర్ని 2 పార్ట్స్లో చేశాము. ఆ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. 8th చాప్టర్ని కూడా 2 పార్ట్స్లో చేశాము, అవన్నీ అప్లోడ్ ఉన్నాయి. అంటే మనం 11th వీడియో చేస్తున్నామంటే దానికి ముందు అన్ని చాప్టర్స్ ముందున్నవన్నీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి. సో అవన్నీ ఒకసారి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ చాప్టర్లో మనము విలేజ్ సెక్రటేరియట్స్, వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్ సిస్టమ్ అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది చూద్దామండి. సరే, ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మనం లోకల్ గవర్నమెంట్స్ అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి అన్నది మనం తెలుసుకోవాలండి. లోకల్ గవర్నమెంట్స్ కిందకే కదా ఈ సెక్రటేరియట్స్ ఇవన్నీ వచ్చేది. సో అసలు అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో ఎలా జరుగుతుంది? మనకి సెంట్రల్ లెవెల్లో వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అక్కడ మనకి సెక్రటేరియట్స్ ఉంటాయి, సెంట్రల్ సెక్రటేరియట్ అంటారు. స్టేట్ లెవెల్కి వచ్చేటప్పటికి స్టేట్ సెక్రటేరియట్ అంటారు. స్టేట్ని మళ్ళీ డివిజన్స్గా డివైడ్ చేస్తారు. ఆ డివిజన్స్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్, జిల్లాలుగా డివైడ్ చేస్తారు. ఆ జిల్లాలు మనకి మళ్ళీ 2 కేటగిరీస్గా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి విలేజ్కి సంబంధించినవన్నీ ఇటు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇటు ఉంటాయి. అర్బన్ ఏరియాస్ అన్నీ ఇలాగా మున్సిపల్ కార్పొరేషన్ అని, మున్సిపాలిటీ అని, సిటీ కౌన్సిల్స్ అంటే నగరపాలికాస్ అని పిలుస్తూ ఉంటారు ఇలాగా. అదే డిస్ట్రిక్ట్లో జిల్లా పరిషత్, ఇక్కడ వచ్చేటప్పటికి బ్లాక్, తహసీల్ అని అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మన విలేజ్ అని అంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఇదిగో విలేజ్ లెవెల్లో జిల్లా, ఇప్పుడు ఇక్కడి వరకు మనకి సెక్రటేరియట్ సిస్టమ్ ఉందా? మరి ఇక్కడ సెక్రటేరియట్ సిస్టమ్ ఉండాలి కదా, ఇన్ని రోజులు లేదనమాట. సో ఇక్కడ సెక్రటేరియట్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు, దాన్నే విలేజ్ సెక్రటేరియట్ అని. ఇక్కడ మరి సెక్రటేరియట్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు, దాన్నే వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ అని అలా పిలుస్తామన్నమాట. రైట్. అసలు ఎలాగ లోకల్ గవర్నమెంట్స్ ఉందో గమనిస్తున్నారా? లోకల్ గవర్నమెంట్స్ అనే వాటికి కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధమైనటువంటి స్టేటస్ ఎప్పుడు ఇచ్చారు? రాజ్యాంగబద్ధమైనటువంటి స్టేటస్ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావడం జరిగింది. 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం రాకముందు ఇన్ని కమిటీస్ అనేవి వేశారనమాట. అవి మీరు పాలిటీలో చూస్తారు. జస్ట్ ఇంట్రడక్షన్ కోసం ఇది చెప్తున్నాను. మరి పంచాయత్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది? కింద నుంచి వెళ్దాం చూడండి. గ్రామ సభ, విలేజ్ లెవెల్లో లేదా 2-3 విలేజెస్ కలిపి గ్రామ సభ, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కలిసి గ్రామ సభగా ఏర్పడతారు. వీళ్ళు మేజర్ డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత మనకి వార్డ్, పంచాయత్ లెవెల్లో వార్డ్ అనేది వార్డుగా డివైడ్ చేస్తూ వస్తారు. మండల్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఎంపీటీసీస్ అనే వాళ్ళని ఎన్నుకుంటామన్నమాట. ఎంపీటీసీస్ అనే వాళ్ళని ఎన్నుకుంటాము. అది ఏంటి, ఒక్కొక్క విలేజ్ పంచాయత్కి ఒక్కొక్క ఎంపీటీసీ ఉంటారు మండల్ లెవెల్లో. సో ఈ విలేజ్ ఎంపీటీసీలు అందరూ కలిపి ఎంపీటీసీ చైర్మన్ ఎన్నుకుంటారు. అదే జిల్లా లెవెల్కి వెళ్తే ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క జెడ్పీటీసీని ఎన్నుకుంటారు. ఈ జెడ్పీటీసీస్ అందరూ కలిసి వాళ్ళ యొక్క చైర్మన్ని ఎన్నుకుంటారనమాట. ఈ విధంగా మనకి పంచాయత్ సిస్టమ్ పనిచేస్తుంది. అదే మున్సిపాలిటీ సిస్టమ్ అయితే నగర పంచాయత్ అంటాం. బేసిక్ యూనిట్ ఇందాక పంచాయత్ సిస్టంలో విలేజ్ ఎలాగో ఇక్కడ నగర పంచాయత్, ఇక్కడ వార్డుగా డివైడ్ చేస్తారు నగర పంచాయత్ని. సో వీళ్ళందరూ కలిసి వార్డు మెంబర్ వాళ్ళందరూ కలిసి చైర్మన్ ఎన్నుకుంటారు. అదే మండల్ లెవెల్లో వచ్చేటప్పటికి మున్సిపాలిటీ అంటూ ఉంటాము. ఈ మున్సిపాలిటీ వీళ్ళు మళ్ళీ మున్సిపాలిటీని వార్డుగా డివైడ్ చేస్తారు. సో వాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ని ఎన్నుకుంటారు. మున్సిపల్ కౌన్సిల్ అందరూ కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళేటప్పటికి మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద అర్బన్ ఏరియా, మళ్ళీ దాన్ని కూడా వార్డుగా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క కార్పొరేటర్ ఎన్నుకోబడతారు. ఈ కార్పొరేటర్స్ అందరూ కలిసి మేయర్ అనే వ్యక్తిని ఎన్నుకుంటారనమాట. ఇలాగ మనకి అయితే ఈ పరిధిలో ఈ పర్టికులర్ లెవెల్లో మనకి సెక్రటేరియట్ సిస్టమ్ ఉండాలి అన్న విధంగా ఇక్కడ మనం తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. అందరికీ బేసిక్స్ అయితే అర్థమైనాయి కదా? దీంట్లో ఏమన్నా క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు మనం చూపించిన ఈ 3 విషయాలకు సంబంధించి. సరే, పట్టణ సచివాలయాలు అంటే మనము అర్బన్, దాన్నే వార్డ్ సెక్రటేరియట్ అని అంటున్నాము.
అదే విలేజ్ లెవెల్లో అయితే విలేజ్ సెక్రటేరియట్ అని అంటున్నాం అనమాట. సో దాంట్లో ఎవరెవరు ఉంటారు అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వార్డు కార్యదర్శి, సో ఇలాగ మనకి రకరకాలైనటువంటి పదవులు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ డిఫరెంట్, వీటన్నిటికీ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి సపరేట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ అండ్ వాలంటీర్స్ అనేటటువంటి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని తీసుకొని రావడం జరిగింది ఏపీ గవర్నమెంట్ కింద. మనకి స్టేట్ లెవెల్లో మినిస్ట్రీస్ ఉండవు, గమనించాలి. మంత్రిత్వ శాఖలు ఉండవు, మంత్రి ఉంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మంత్రి ఉంటారు, కానీ సెంట్రల్ లెవెల్లో మాత్రమే మనకి మినిస్టర్ ఉండేది. స్టేట్ లెవెల్లో మినిస్టర్ ఉంటారు కానీ మినిస్ట్రీ ఉండదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. సో ఈ మనకి వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్స్ వీళ్ళందరి వ్యవస్థని మెయింటైన్ చేసేందుకోసం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని 2019లో తీసుకొని రావడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్స్, వార్డు సెక్రటేరియట్ అండ్ వాలంటీర్స్ అనేదాన్ని. సరే, మరి ఈ చాప్టర్లో ఏమేమి చెప్పారో ఒకసారి గమనిద్దామండి. అసలు ఈ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్, వార్డు సెక్రటేరియట్ సిస్టమ్, వాలంటీర్ సిస్టమ్ ఇది ఎందుకు తీసుకొని వచ్చినట్టు, దీని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? డీసెంట్రలైజేషన్ లేదా వికేంద్రీకరణ అంటాం. ఈ వికేంద్రీకరణ కోసం ఇది తీసుకొని వచ్చారు అని చెప్తుంటారు. ఇంతకీ వికేంద్రీకరణ అంటే ఏంటి? పరిపాలన వికేంద్రీకరణ, గవర్నాన్స్ డీసెంట్రలైజేషన్ అంటామన్నమాట. అంటే ఏంటి? ప్రజల దగ్గరికే సర్వీసెస్ అనేది ఉండాలి. సో ఎక్కడో సెంట్రల్ దగ్గర నుంచి ప్రతిసారి లేదా స్టేట్ దగ్గర నుంచి ప్రతిసారి సర్వీసెస్ సిటిజన్కి అందాలంటే కష్టం. సో సిటిజన్ ఎక్కడుంటే అక్కడ తన చుట్టూ గవర్నాన్స్ ఉండే విధంగా చూడడానికి ఈ సెక్రటేరియట్ సిస్టమ్, వాలంటీర్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. ప్రతిసారి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాల్సి వచ్చేది ఇంతకుముందు ఏదైనా కావాలంటే. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఉండేటటువంటి ప్లేస్లోనే, ఆ విలేజ్ అయితే విలేజ్, మండల్ అయితే మండల్, ఎక్కడైతే అక్కడ ఆ సర్వీసెస్ అన్నీ పొందేందుకు కాను వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది అంటున్నారు. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీన్ని ఎలా చూడాలి ఒకసారి మనం గమనిద్దామా? ప్రస్తుతానికి గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటున్నాం. ఈ ప్రపంచీకరణ తరుణంలో అంతా సెంట్రలైజేషన్లా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచం అంతా ఒక కుగ్రామం అంటూ ఉంటారు. మరి అలాంటి తరుణంలో సెంట్రలైజేషన్ బదులు డీసెంట్రలైజేషన్ తీసుకొని వచ్చేందుకు కాను ఈ విధమైనటువంటి సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారు. ఏ విధంగా వస్తుంది మరి దీని నుంచి డీసెంట్రలైజేషన్ అంటే? సర్వీసెస్ అన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి. అదేనా డీసెంట్రలైజేషన్ యొక్క మీనింగ్? చూడండి, ప్రో పోర్గా, ప్రో విమెన్, ప్రో నేచర్, ప్రో జాబ్స్గా ఉండాలి. వీటి కోసం మనకి దీన్ని తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఒక సోషలిస్టిక్ ఫామ్ లేదా వెల్ఫేర్ గవర్నమెంట్ అంటూ ఉంటారు. సో వెల్ఫేర్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నది ప్రజలకి చేరువలో ఉండాలి, ప్రజలకి అన్ని సర్వీసెస్ కల్పించేటటువంటి పరిస్థితిలో ఉండాలి. దానికోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. ప్రజల్ని కూడా గవర్నాన్స్లో, పరిపాలనలో పార్టిసిపెంట్స్గా చేసేందుకు, ప్రజల వద్దకే పాలనను చేర్చేందుకోసం ఇదిగోండి తీసుకొని వచ్చేందుకోసం ఈ విధమైనటువంటి సిస్టమ్ని తీసుకొని వచ్చారు, డీసెంట్రలైజేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు. సో డీసెంట్రలైజేషన్ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది మనం గమనిస్తే, లోకల్గా, రీజనల్గా ఉన్నటువంటి సొల్యూషన్స్ లోకల్ లెవెల్లో ఉండాలి. ఎక్కడో స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయండి, ఇట్లా చేయండి అని చెప్పడం కాదు. లోకల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ రూల్స్, లోకల్ లెవెల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న పద్ధతులు వాళ్ళ దగ్గరే ఉండాలి. గాంధీజీ ఎప్పుడూ కూడా స్వరాజ్యం ఉండాలి, రూరల్ ఏరియాస్లో స్వపరిపాలన ఉండాలి అని చెప్తూ ఉంటారనమాట. సో దానికి అనుగుణంగా దీన్ని తీసుకొని వచ్చాము అని అంటున్నారు. ఫస్ట్ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే గ్రాస్ రూట్ అంటే క్రింద లెవెల్ వరకు కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని వచ్చేది ఇప్పుడు రియాలిటీ అయింది అంటున్నారు. ఏ విధంగా రియాలిటీ అయింది? గవర్నమెంట్ అనేటటువంటిది ఇదిగోండి విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ని, విలేజ్ వాలంటీర్ సిస్టమ్ని, వార్డు సెక్రటేరియట్ సిస్టమ్ని, వార్డు వాలంటీర్ స్కీమ్స్ వీటన్నిటినీ తీసుకొని రావడం జరిగిందనమాట. మరి ఏ విధంగా ఏర్పాటు చేశారు వీటన్నిటికీ ఉన్నటువంటి బేసిస్ ఏంటి? ఏ బేసిస్తో ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్టికల్ 243G అనేటటువంటిది మన రాజ్యాంగంలో స్టేట్ గవర్నమెంట్కి పవర్ని ఇచ్చింది. దేనికి సంబంధించి? పంచాయత్కి సంబంధించి పవర్స్ ఎవరివ్వాలి? స్టేట్ ఇవ్వాలి. ఎందుకని? లోకల్ గవర్నమెంట్ అన్నది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి, లోకల్ గవర్నమెంట్ అన్నది స్టేట్ లిస్ట్ కాబట్టి పంచాయత్స్కి, లోకల్ గవర్నమెంట్స్కి పవర్స్ అన్నవి స్టేట్ లెజిస్లేచరే ఇవ్వాలి. దానికోసం కాను మనకి ఇదిగోండి
73rd అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీని ప్రకారం ఏంటి, అన్ని లెవెల్స్లోనూ మనకి వివిధ రకాలైనటువంటి సిస్టమ్స్, ఇందాక మనం చూసామా 3 టైర్ సిస్టమ్ అన్నాం కదా అండి. సో పంచాయత్ లెవెల్లోనూ 3 లెవెల్స్లో గవర్నెన్స్ ఉంది, అలాగే మున్సిపాలిటీ లెవెల్లోనూ మున్సిపల్ లెవెల్లోనూ 3 లెవెల్స్లో ఉంది. సో 74th ప్రకారం సిమిలర్గా 74th అమెండ్మెంట్ ప్రకారం కూడా మనకి ఇదిగో ఏ ఆర్టికల్ ఇక్కడికి వచ్చేటప్పటికి 243W అనేటటువంటి దాని కింద అర్బన్ లోకల్ బాడీస్కి పవర్స్ అనేవి ఇచ్చేటటువంటి అధికారం ఎవరికి ఉంది, స్టేట్ గవర్నమెంట్కి అనేది ఉందన్నమాట. మరి స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేచర్ ఆ యొక్క పవర్స్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్కి బేసిస్ అయినటువంటి నవరత్నాలు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి అక్టోబర్ 2కున్న సిగ్నిఫికెన్స్ ఏంటి, గాంధీజీ సెల్ఫ్ గవర్నాన్స్ అన్నారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 2న మనకి విలేజ్ మరియు వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది మన ఏపీ అని చెప్తున్నారు. సో ఇక్కడ గమనించాలి, ఎన్ని తీసుకొని రావడం జరిగింది, 15,004 విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక్కొక్క విలేజ్ సెక్రటేరియట్ 2,000 పాపులేషన్కి, వార్డు సెక్రటేరియట్స్ వచ్చి 4,000 పాపులేషన్కి, అర్బన్ ఏరియాస్ కదా. సో 4,000 పాపులేషన్కి ఒక్కొక్క వార్డు సెక్రటరీని అపాయింట్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్ అనేది చేశారు. మనకి గమనిస్తే 1,10,000 ఫంక్షనరీస్ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్లో పనిచేసే విధంగా అన్నమాట. ఆల్రెడీ ఆ సిస్టమ్ అనేది రన్నింగ్లో ఉంది మనకి. సో నవరత్నాలు దీనికి సంబంధించిన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అన్నవి మెరుగుపడతాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించి చూస్తే విలేజ్ సెక్రటేరియట్ అనేటటువంటిది కామన్ సర్వీస్ సెంటర్గా పనిచేస్తుంది. 28 డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి 544 సర్వీసెస్ ఇప్పుడు మనం విలేజ్ సెక్రటేరియట్ నుంచే పొందవచ్చు. సో ఇక్కడ మనకి గమనిస్తే స్పందన అనేటటువంటి ప్రోగ్రామ్, స్పందన అంటే రెస్పాన్స్ అని. సో స్పందన అనేటటువంటి ప్లాట్ఫామ్ని, స్పందన అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. దాని కింద ఏం చేస్తారు, ఏదన్నా గ్రీవాన్సెస్ ఉన్నాయి, సరిగా పనిచేయట్లేదు, మాకు ఇది అవైలబుల్గా లేదు అన్నప్పుడు దాంట్లో మనము నమోదు చేయొచ్చు అనమాట. మరి ఏ విధంగా ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ ఏ విధంగా మరి పనిచేస్తూ ఉంటారు, ఏ ఏరియాస్, ఇదిగో ఫంక్షనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్టార్ వైజ్గా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడము, గ్రామ సభ వార్డు సభ మీటింగ్స్ని కండక్ట్ చేసినప్పుడు అక్కడ ఏ విధంగా పార్టిసిపేట్ చేసి అక్కడ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడడము, గ్రామ పంచాయత్ మరియు వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ని ప్రిపేర్ చేయడము, ఇంటిగ్రేటెడ్ యాన్యువల్ ప్లాన్స్ దేనికి సంబంధించి అర్బన్ రూరల్ ఏరియాస్లో ఇంటిగ్రేటెడ్ యాన్యువల్ ప్లాన్స్ని తీసుకొని రావడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా విలేజ్ సెక్రటేరియట్ అన్నది ప్రజలకి వాళ్ళ ఇంటి వద్దకే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలోను, నవరత్నాల స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలోను, ట్రాన్స్పరెన్సీగా పనిచేయడంలోను, వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్య కన్వర్జెన్స్, కోఆర్డినేషన్ దీన్ని తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అలాగే వాలంటీర్ సిస్టమ్ మరి ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది, విలేజ్ లేదా వార్డ్ వాలంటీర్ సిస్టమ్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అని మనం ఇక్కడ చూస్తే, ఈ వాలంటరీ సిస్టమ్ వచ్చేసి కరప్షన్ లేకుండా లీక్స్ అంటే ఎవరు బెనిఫిషియరీ అయితే వాళ్ళకే అందే విధంగా సర్వీసెస్ చూసేందుకోసం ఎస్పెషలీ ఈ నవరత్నాలు ప్రోగ్రాం కింద దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కళ్ళకి సర్వీసెస్ అందించాలి అన్న ఉద్దేశంతో. సో విలేజ్ వాలంటీర్స్ అనే వాళ్ళు ఈ గ్రామ సభ ఇక్కడ ఇచ్చారు చూసారా, 2,61,000 గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ ఎవరికి అసిస్ట్ చేస్తారు, సెక్రటేరియట్స్ ఉన్నాయి చూసారా, విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్ వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చేందుకు వార్డు విలేజ్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. విలేజ్ వాలంటీర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్ ఏంటి మరి, మీరు గమనించుంటే ఈ COVID-19 టైంలో విలేజ్ వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు చాలా ఉపయోగపడింది కదా. సరే, ఇక్కడ గమనించి చూస్తే విలేజ్ వార్డ్ వాలంటీర్స్ లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ సిటిజన్స్ మధ్య వారధిలాగా పనిచేయాలి అన్న దానికోసము చూడాలి. వాలంటీర్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చూసుకోవడము, క్వాలిటీ ఫీడ్బ్యాక్, ఇప్పుడు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి. సో క్వాలిటీ ఫీడ్బ్యాక్ అన్నది టైమ్లీ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కింద తీసుకోవడము. ఆ తర్వాత 32 సర్వీసెస్ అన్నవి డోర్ డెలివరీ. సో వాలంటీర్స్ డోర్ డెలివరీ చేసే విధంగా ఏ ప్రోగ్రామ్స్ గమనించాలి,
ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడి, వీటన్నిటికీ సంబంధించి వీళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్తున్నారు. దాంట్లో స్పెసిఫిక్గా మనం మాట్లాడితే వైఎస్ఆర్ నవశకం అనే దాని కింద చాలా బెనిఫిట్స్ అనేవి ప్రజలందరికీ రీచ్ అవ్వాలి. దానికోసం చూడండి, రైస్ కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ కార్డు, విద్యా దీవెన, విద్యా వసతి కార్డ్స్, అవన్నీ కూడా మరి ఇవ్వాలా వాళ్ళకి. సో అలా ఇవ్వాలి, ఆ కార్డ్స్ అన్నీ ఇవ్వాలి అంటే అసలు రైట్ బెనిఫిషరీకే వెళ్తున్నాయి లేదా, సరైన వ్యక్తికే వెళ్తున్నాయి లేదా అని చూసుకోవాలి. సో దానికోసం ఆడిటింగ్ ఇదంతా కూడా ఈ పర్టికులర్ వాలంటీర్స్ వ్యవస్థ చూసుకుంటుంది అని చెప్తున్నారనమాట. ఇదిగోండి ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారు దీని కింద: జగనన్న అమ్మఒడి స్కీము, కాపు నేస్తము, ఈ రకరకాల స్కీమ్స్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఎలిజిబుల్ వాళ్ళకే వెళ్తున్నాయా లేదా అని చూసుకోవడము. కరప్షన్ ఫ్రీ అంటే ఈ కరప్షన్ ఏదైతే ఉందో అది కరప్షన్ ఫ్రీగా ఉండాలి, కరప్షన్ రహిత మన వ్యవస్థను తీసుకొని రావాలి అన్నట్టుగా విలేజ్ వార్డు లెవెల్స్లో సెక్రటేరియట్స్ వీటన్నిటిని తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అన్నమాట. ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ చూసుకునేవాళ్ళు, ఇప్పుడు ఇది లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఇందాకన్నామే డిపార్ట్మెంట్ ఆఫ్ వాలంటీర్స్, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ అనేటటువంటి డిపార్ట్మెంట్ని తీసుకొని వచ్చి స్పెసిఫిక్గా ఈ డిపార్ట్మెంట్ కింద ఈ సెక్రటేరియట్ సిస్టమ్ని, వాలంటీర్ వ్యవస్థని తీసుకొని రావడం జరిగింది. దీన్ని వికేంద్రీకరణ మరియు అవినీతి రహితమైనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తీసుకొని వచ్చేందుకు అని చెప్తున్నారనమాట. దీని నుంచి మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా క్వశ్చన్ రావచ్చో తెలుసా అండి? ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ అన్నది చూడండి ఈ గవర్నాన్స్ మీద ఎక్కువ ఆధారపడేది. ప్రజలందరికీ సర్వీసెస్ అన్నవి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా మొబైల్ ఫోను లేదా మనకి కంప్యూటర్ నుంచే అన్నీ తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడు వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఈ వాలంటీర్స్, సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొని రావడం వల్ల వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే రీసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉండేందుకు ఈ గవర్నాన్స్ వ్యవస్థ అన్నటువంటి దాని కింద మనం ఏం చేస్తూ ఉన్నాము, ఈ గవర్నాన్స్ వ్యవస్థ కూడా మనకి ఈ గుడ్ గవర్నాన్స్ని తీసుకొని రావడానికి, సుపరిపాలన తీసుకొని రావడానికి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక అప్లికేషన్, ఒక యాప్ తయారు చేస్తారు లేదా ఒక ఈ గవర్నాన్స్ పోర్టల్ అనేది ఉంటుంది. దీని నుంచి అన్ని సర్వీసెస్ అందుబాటులోకి వచ్చేలాగా, అంటే దీంట్లో సెంట్రలైజ్డ్గా వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ 1-to-1 కాంటాక్ట్ ఉంటుందా? దీని యొక్క పాజిటివ్స్ చూడండి. 1-to-1 కాంటాక్ట్ అనేది ఉండదు. సో అన్నీ నేను ఆన్లైన్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ఆఫీసర్తో మనకి ఏమీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నప్పుడు కరప్షన్ తగ్గుతుంది. ప్లస్ టైం అనేది సేవ్ అవుతుంది. కంపారిటివ్లీ మనం ప్రతిసారి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా టైం అనేది సేవ్ అవుతుంది. కానీ దీనికంటూ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవేంటి? డిజిటల్ డివైడ్. అందరికీ కూడా ఈ మాధ్యమాల ద్వారా యాక్సెస్ చేసుకునే పద్ధతులన్నీ తెలిసి ఉండాలి కదా. సో డిజిటల్ డివైడ్ ఉండడము, ప్లస్ డైరెక్ట్గా లేదు అంటే లోకల్గా పనిచేసే వాళ్ళకి అకౌంటబిలిటీ అన్నటువంటిది ఏ విధంగా వస్తుంది? సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాలంటీర్స్, సెక్రటేరియట్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక ఈ గవర్నాన్స్ అప్లికేషన్ కాకుండా డైరెక్ట్గా పీపుల్ దగ్గర నుంచే, సో అటు కంప్యూటర్స్ అంటే అటు టెక్నాలజీని ఇటు హ్యూమన్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ, కంప్యూటర్స్ ప్లస్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీని యొక్క పాజిటివ్స్ ఏంటి? అకౌంటబిలిటీ. సో లోకల్గానే ఉంటారు, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది, అందరికీ యాక్సెస్ అనేది వాళ్ళ ఊర్లోనే అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. కానీ దీనికి కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అవేంటి? కరప్షన్ ఫ్రీ అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఎక్కువ మంది పీపుల్ దగ్గర పవర్ అనేది వచ్చిందో దీనివల్ల కరప్షన్ మళ్ళీ పెరగచ్చా లేదా? కరప్షన్ అనేది మళ్ళీ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. అన్లెస్ గ్రీవాన్సెస్ని కనుక సరిగా చూడకపోతే ఇదొక జస్ట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్గా ఉంటుందే కానీ కరప్షన్ తగ్గే అవకాశం అనేది లేదు. ప్లస్ దీని మీద ఫిస్కల్ బర్డన్, గవర్నమెంట్ మీద పడేటటువంటి బర్డన్ అనేది పెరుగుతుంది. సో ఈ రెండింటికి కంపారిటివ్గా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. బట్ ఒక ఓవర్ వ్యూ అయితే అర్థమైందా? ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ గవర్నాన్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తే హ్యూమన్ రిసోర్సెస్ మీద ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఈ వార్డ్, విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ ఇవన్నీ ఫోకస్ చేస్తున్నాయి
సరే, మరి దీనికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇది మెయిన్స్ క్వశ్చన్గా అండి ఇలా రాయొచ్చు. దీని యొక్క పాజిటివ్స్ ఏంటి, దీని యొక్క నెగిటివ్స్ లూప్ హోల్స్ ఏంటి అలా అడగచ్చు అనమాట. అది మెయిన్స్ క్వశ్చన్లో. ప్రిలిమ్స్లో ఎలా అడగచ్చో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి కింద స్టేట్మెంట్స్ చూడండి. ఇక్కడ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటున్నారు. ఫస్ట్, గ్రాస్ రూట్ లెవెల్ గవర్నాన్స్ని పెంపొందించడం, కరెక్టే కదా. కరప్షన్ ఫ్రీ సర్వీసెస్ని అందించడము ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ మెన్షన్ చేసింది. అది డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ లీక్ ఏం జరగకుండా ఎవరైతే రైట్ బెనిఫిషరీస్ వాళ్ళకి వెళ్ళేలాగా చూడడము. స్ట్రాంగ్ వర్కబుల్ ఇంప్లిమెంటేషన్, దేనికి నవరత్నాలు అనేటటువంటి ఫిలాసఫీని, అవును కదా. సో 4 కూడా కరెక్టే కాబట్టి ఆల్ ది అబవ్ అన్నది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. ఏ ఆర్టికల్ అన్నది రాజ్యాంగంలో సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ లెవెల్లో సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంప్లిమెంట్ చేసుకునేందుకు ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగిందండి? ఆర్టికల్ 243G. ఇది పంచాయత్ లెవెల్, ఇక్కడ వర్డ్ యాడ్ చేయాలి. పంచాయత్ లెవెల్లో సెల్ఫ్ గవర్నాన్స్ అనేది ఉండొచ్చు, దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అనేది చర్యలు చేపట్టచ్చు అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 243G. దీన్ని మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్, ఏపీ గవర్నమెంట్ అనేది వైఎస్ఆర్ నవశకం అనేది స్టార్ట్ చేసింది కదా, దాని కింద ఏ రకమైనటువంటి కార్డ్స్ని ఇష్యూ చేస్తున్నారు? రైస్ కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన కదా అండి. సో అందువల్ల ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. నెక్స్ట్, విలేజ్ సెక్రటేరియట్ అన్నది ఏ విధంగా పనిచేస్తుంది? ఇక్కడ కూడా డోర్ స్టెప్ అంటే ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా, మరియు ఈ నవరత్నాలను ఇంప్లిమెంట్ చేయడంలో ట్రాన్స్పరెన్సీని, వేరియస్ డిపార్ట్మెంట్స్ మధ్య కన్వర్జెన్స్, కోఆర్డినేషన్ తీసుకొని రావడము. మీరు గమనిస్తూ ఉంటే అన్నిటికీ ఆల్ ది అబౌవ్ వస్తుంది, ఎందుకంటే కాన్సెప్ట్ నేర్పించడానికి ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో 5 క్వశ్చన్సే ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి విలేజ్ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క రోల్ ఏంటి? గవర్నమెంట్ మరియు సిటిజన్ మధ్య వారధిలాగా పనిచేయడము, బెనిఫిట్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా చేయడము, టైమ్లీ ఫీడ్బ్యాక్ అన్నది గవర్నమెంట్ సర్వీసెస్ మీద కలెక్ట్ చేయడము, సోషల్ సర్వీస్ అనే దాన్ని ప్రజల్లో నింపడము, ఇవన్నీ అంటున్నారు. కరెక్టేనా? ఎస్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసినటువంటి రోల్సే అన్నమాట. ఇది మన 11th చాప్టర్ అండి. దీంతో మనం సోషియో ఎకనామిక్ సర్వే, ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేని కంప్లీట్ చేశాము. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో చూస్తే మనకి 1వ చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు అన్ని లింక్స్ మీకు కనిపిస్తాయి. అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే అన్నీ చూసుకోండి. వీలైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అని అన్నామే, వాటిని నోట్స్ రాసి పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీనికి ఫాలో అప్గా మనం నెక్స్ట్ 2 వీడియోస్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేటి టర్మినాలజీ, ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి టర్మినాలజీ మీద ఒక వీడియో చేయబోతున్నాం. రెండోది వచ్చేటప్పటికి బిట్స్, దీని మీద వచ్చినటువంటి MCQs ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక వీడియోలో పెట్టబోతున్నాము. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఏది? సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ ఇచ్చాం. సో వాటిని జాగ్రత్తగా రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏపీ ఎకానమీకి బెస్ట్ సోర్స్ ఇది ఒక్కటే అనమాట. అదేవిధంగా మిగిలిన ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ MCQ క్వశ్చన్స్కి కూడా మీరు ఈ వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. MCQ వీడియో అన్నది మీకు ఇంకొక 2-3 డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.